ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 7వ తేదీన సింహరాశి వారికి చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, సింహరాశి వారి సహజంగానే వీరు చాలా తెలివితేటలతో ఉంటారు. వీరికి సహాయం చేసే గుణం ఉంటుంది. కష్ట సమయంలో ధైర్యం చెప్పడం వీరికి చాలా అలవాటుగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు అనవసరమైన సలహాలు ఇవ్వరు. అడవికి సింహం ఎలా ఉంటుందో వీరు కూడా ప్రజల్లో అలాగే ఉంటారు. వీరికి నలుగురిలో చాలా విలువ, గౌరవం ఉంటుంది. ఈ రాశివారు ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని అనుకునే వ్యక్తులు. వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే స్వభావం వీరిది. కఠినంగా మాట్లాడుతారు. అలాగే పరిస్థితి, వ్యక్తి ఇవన్నీ తగినట్లుగా స్పందించడం వీరి వ్యక్తిత్వం. రాశివారు ఏదైనా టార్గెట్ పెట్టారంటే కంటి మీద కొనుకు ఉండదు. సింహరాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఒక ప్రత్యేకమైన వ్యక్తి వీరు. సింహరాశి వారికి చంద్రగ్రహణం రోజు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారు మీ ఆదాయం తగ్గట్టు ఖర్చులు చేసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం. ప్రణాళికలను సరి అయిన సమయంలో అమలు చేయడానికి ఇది సరి అయిన సమయం. అలాగే వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. దానివల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. చంద్రగ్రహణం కుంభరాశిలో, మీనరాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి అలా అనుకూలంగా ఉంటుంది. ఈ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. రోజు మీరు సోమరితనాన్ని పరిగణిస్తారు. మీ పనితీరును మెచ్చుకొని అభినందనలు చేస్తారు. మీపై అధికారులు చాలా మెచ్చుకుంటారు. రోజు మీ పని మీద మీరు చాలా దృష్టి పెడతారు. ముఖ్యమైన సమాచారాలు అందించడంలో విజయం సాధిస్తారు. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. అలాగే కొత్త ప్రణాళికలు వేసుకోవడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ప్రాజెక్టులో మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించవచ్చు. రోజు ప్రమోషన్లకు సంబంధించి ఏదైనా ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఉద్యోగం చేసేవారైనా లేదా వ్యాపారం చేసేవారైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఎవరు సలహాలు ఇవ్వలేరు. ఎందుకంటే మీకు మీరు నిర్ణయం తీసుకోవాలి. సరిగ్గా ఆలోచనలు చేయండి. తెలిసి తెలియక గతంలో ఏదైనా తప్పు చేసినట్లయితే ఈరోజు సరి చేసుకుంటారు. రాశివారికి ఈరోజు పనిలో చాలా ఒత్తిడి కలుగుతుంది. అలాగే అటు కుటుంబం, ఇటు వ్యాపారం, అటు స్నేహితులు, అన్ని దిక్కుల నుండి వీరికి కాస్త ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే పని ఎక్కువ భారం అవ్వడం వల్ల వీరికి ఒత్తిడి, మానసిక ప్రశాంతత కొంత కోల్పోతారు. కోర్టు విషయాలకు, లీగల్ విషయాలకి వస్తే ఈ రోజున వీరికి, ఈ సింహరాశి వారికి కాస్త ఆలస్యంగా అవుతుంది. 2-3 రోజులు అయిపోయి కోర్టు కేసు వారం 10 రోజులు కూడా కావచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే వీరికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొంత మానసికంగా ఈ రోజున ఇబ్బంది పడతారు. కానీ చంద్రగ్రహణం తర్వాత వీరు చాలా హుషారుగా, హుందాగా ఉంటారు. వీరికి చర్మ సమస్య రావచ్చు. దానివల్ల చిన్న సమస్యనే కానీ భయపడాల్సిన అవసరం లేదు. వారికి గ్రహణం ముందు ఎవరితో వాదనాలు పెట్టుకోకండి. ముఖ్యంగా కుటుంబంలో మీ భాగస్వామితో అస్సలు పెట్టుకోకండి. ఈ రాశివారు గ్రహణం సమయంలో ఓం నమో నారాయణాయ అని లేదా శ్రీరామ అనే నామం పఠించండి. దీనివలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. లేదా మీ రాజ్యాధిపతి అయిన సూర్యభగవాను మంత్రం జపించండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. గ్రహణం తర్వాత మరునాడు ఈ రాశివారు గంగాజలంతో స్నానం చేసి ఆలయంలో బియ్యం దానం చేయండి. లేదా తెలుపు రంగు దుస్తులు దానం చేయండి. అలాగే సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి మీరు సిద్ధంగా ఉండండి. రాశి వారి విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళేవారు అక్కడ చదువుకునే అవకాశం వస్తుంది.
మీకు పాత విభేదాలు ఉన్నట్లయితే ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. పాత పనుల్లో పాత ప్రాజెక్టులు సరిగ్గా నడవలేదని మధ్యలో వదిలేసిన వారికి ఇప్పుడు దానికి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కొనసాగిస్తారు. ఈ కొన్ని రోజుల్లో వీరికి అధిక లాభాలు రావు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహణం రోజున ఆహార నియమాలు కూడా పాటించండి. గ్రహణం ప్రారంభానికి ముందు లేదా గ్రహణం ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. గ్రహణం పూర్తయిన తర్వాత నది స్నానం చేసి ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకోవడం శుభం ఉంటుంది. చాలామంది గ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, అస్థిరత కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకాలపై ఈ ప్రభావం పడుతుంది. కానీ ఈ సింహరాశి వారికి అలాంటి సమస్య ఉండదు. రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత చాలా అదృష్టం కలిసి వస్తుంది. అన్నింట్లో విజయం సాధిస్తారు. చంద్రుడు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ అంశంపై కూడా గ్రహణ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఇవి కెరీర్, సంబంధాలు, వ్యాపారం తదితర విషయాల్లో మార్పులు సంభవించవచ్చు. సింహరాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ రాశివారి ప్రేమ జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. భాగస్వామితో భావోద్వేగ బంధం బలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజున జీవిత భాగస్వామి కోసం ఏదైనా చేయండి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అమ్మకాలు లేదా చర్చల విషయంలో విజయం లభించవచ్చు. ఈ రోజున సింహరాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే గ్రహణం తర్వాత అనుకూలమైన సమయం ఉంటుంది. బృహస్పతి మీ రాశిలో ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే ఈ రోజున మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్తాది. ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు పెట్టుకోకండి. ఈ రాశివారు సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది. సూర్య భగవానుని ఆరాధించండి. ఓం సూర్యనారాయణ నమః అనే మంత్రాన్ని పఠించండి. వలన సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. రాశివారికి ఈ రోజు నుండి శని తిరోగమనం అష్టమ స్థానంలో జరుగుతుంది. ఇదే సమయంలో గ్రహణం ఏర్పడడం కారణంగా ఈ రాశి వారికి అశుభ ఫలితాలు కొన్ని వస్తాయి. మీకు ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు వస్తాయి, కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు జీవితంలో నష్టాలు ఎదురవుతారు, కానీ దాన్ని అధిగమిస్తారు. ఈ కాలంలో సింహరాశి వారికి ఆందోళన, అశాంతి, ఆగ్రహం, అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు, కానీ అది కొంత సమయానికి మాత్రమే. వ్యాపారస్తులు నష్టపోకుండా ఉంటారు. మరో విషయం ఏమిటంటే, సింహరాశి వారికి ఇబ్బందులు వచ్చినా అది తాత్కాలికమే. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ జాగ్రత్తలో మీరు ఉంటే చాలు.